హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ జ్యుడిషియరీ, ఇందులో ఏది కరెక్ట్? హైకోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డస్. హైకోర్టు కూడా రివ్యూ పవర్ ఉంటుంది, కానీ సుప్రీంకోర్టుకి ఉన్నంత ఎక్స్టెన్సివ్ రివ్యూ పవర్ అనేటటువంటిది హైకోర్టుకు ఉండదు. అయితే ఈ ప్రశ్నలో ఏమడిగాడు మనని? హైకోర్టుకి సుప్రీంకోర్టు మాదిరిగా రివ్యూ పవర్ అనేటటువంటిది ఉంటుంది, అది తప్పు. So Constitution, it allowed the Supreme Court to review its own judgments. It also allowed any judgments that were given by the high courts can also be reviewed by the Supreme Court. So kabatti ultimate review power అనేది Supreme Court కే ఉంటుంది. ఆ రెండు కూడా కోటర్మినస్గా అంటే ప్యారలల్ పవర్స్ అయితే కాదు. సో ఆన్సర్ వచ్చేసప్పుడు రెండవది తప్పు, కాబట్టి 1 ఓన్లీ. ఇంక ఈరోజు టాపిక్ మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్. మొట్టమొదటిసారి దీన్ని 1990లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్టికల్ 263ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాలకి కేంద్రాలకి అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. అవి రాజకీయపరమైనటువంటి సంబంధాలు అనేవి పక్కన పెడితే, ఎకనామికల్ రిలేషన్స్, ఆర్థికపరమైనటువంటి సంబంధాలు, ఇంకా ఇతరత్ర లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే కొన్ని చోట్ల కామన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొన్ని చోట్ల కామన్ ఇంట్రెస్ట్లు కానివి ఉంటాయి. అంటే సెంటర్కి స్టేట్కి కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు ఉంటాయి, కలిసి రానటువంటి అంశాలు ఉంటాయి. వీటిని చర్చించుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలనేటటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు 263 భారత రాజ్యాంగం ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ఆలోచనతో వచ్చారు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఎస్టాబ్లిష్ చేయకుండా పార్లమెంట్ దాన్ని తర్వాత కాలంలో ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించారు. అయితే దీని మీద సర్కారియా అండ్ పుంచి కమిషన్స్ అనేక రికమెండేషన్స్ ఇచ్చాయి. ఈవెన్ సర్కారియా కమిషన్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని పర్మనెంట్ బాడీని చేయాలి అనేటటువంటి రికమెండేషన్స్ ఇచ్చింది. సో అందులోనే భాగంగా ఇప్పుడు మళ్ళా 2022 తర్వాత మొట్టమొదటిసారి ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని రీకాన్స్టిట్యూట్ చేశారు యాజ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద చైర్మన్. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏంటి, దాని తోకలిక విధులు ఏంటి, దాని కంపోజిషన్ ఏముంది, బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇందులో సెంటర్ స్టేట్ బాడీస్ ఇది కాకుండా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కాకుండా ఇంకా ఇతరత్రాలు ఏమున్నాయి, అందులో వచ్చేటటువంటి సవాళ్ళు, ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ అప్డేట్ 2022 తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ చైర్మన్ ఆబ్వియస్గా ప్రైమ్ మినిస్టరే ఉంటారు. సో ఇది బేసికల్గా ఏంటంటే, రాష్ట్రాలు కేంద్రం మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేయడం. అంటే ద సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. అప్పుడే దేశం పటిష్టంగా ఉంటుంది. సో కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ తాలూకా రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బలోపేతం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014 నుండి కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటి ఒక మాటను మాట్లాడుతున్నారు. అంటే సహకార సమాఖ్య వ్యవస్థ. ఏంటి సహకార సమాఖ్య వ్యవస్థ అంటే, కేంద్రము రాష్ట్రాలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ పట్టుకొస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఉమ్మడి సమస్యల మీద పరిష్కార మార్గాల్ని కేంద్రము రాష్ట్రాలు కలిపి తీసుకొస్తే దాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం కారణంగానే మనకి ఇటీవల కాలంలో జిఎస్టీ అనేటటువంటి ఒక అతిపెద్ద టాక్సేషన్ రిఫార్మ్ అనేది మన భారతదేశంలో వచ్చింది. చాలామంది 1990 ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత అంత పెద్ద రిఫార్మ్ ఎస్పెషల్లీ ఇన్ ద ట్యాక్సెస్ జిఎస్టీగా చెప్తూ ఉంటారు. సో ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏంటి? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని రాష్ట్రాలు కేంద్రాలు అలాగే రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి సహకారాన్ని పెంచడానికి దీన్ని తీసుకొస్తారు. అయితే ఇది ఆర్టికల్ 263 భారత రాజ్యాంగం ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో దీంట్లో ప్రెసిడెంట్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి, ఆయన లేదా ఆవిడ, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కాబట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సర్కారియా కమిషన్ దీన్ని పర్మనెంట్ బాడీ చేయమని చెప్పింది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో మనం చేయట్లేదు. అయితే ఈ రికమెండేషన్స్ని ఆధారంగా తీసుకునే, అంటే పూర్తిగా చేయట్లేదంటే నా ఉద్దేశం ఏంటంటే, లోక్పాల్ పట్టుకొచ్చాం, అయిపోయిందా? అవినీతి తగ్గిపోయిందా భారతదేశంలో? లేదు కదా. సో కాబట్టి ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేయడం వేరు, దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడం వేరు. సో అలా సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ 1988లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా తీసుకొని ఫార్మల్గా 1990లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఉన్నటువంటి మెంబర్స్ని, అంటే 6 క్యాబినెట్ మినిస్టర్స్ని మారుస్తూ ఉంటారు.
సో రీకాన్స్టిట్యూషన్స్ అండ్ కాంపోజిషన్స్ మారుతూ ఉంటాయి. బట్ దీన్ని మనం అనుకున్నటువంటి స్థాయిలో వాడుకోవట్లేదు. ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు మాత్రమే గెలిచారు ఇంటర్స్టేట్ కౌన్సిల్లో. 2022 ఆ సమయంలో ప్రతిసారి కనీసం ఇంటర్స్టేట్ కౌన్సిల్ సంవత్సరానికి 3 సార్లు కలవాలనేటటువంటి ఒక నిబంధన ఉంది. దాన్ని కూడా పాటించట్లేదు. సంవత్సరానికి 3 సార్లు కాదు, 3 సంవత్సరాలకు ఒకసారి కూడా కలవట్లేదు. సో కాబట్టి దే షుడ్ మీట్ టు డిస్కస్ ద ఇష్యూస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో కాబట్టి ఇది ఇంటర్స్టేట్ కౌన్సిల్గా చెప్పచ్చు. దీని తాలూకా విధులు ఏంటంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉన్నటువంటి ఉమ్మడి సమస్యల మీద చర్చిస్తారు. సాధారణంగా ఉమ్మడి సమస్యలు అనేకం ఉంటాయి. అది రెవెన్యూకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఈవెన్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లీగల్ ఆస్పెక్ట్స్ కావచ్చు. సో వాటన్నిటికీ ఇది వేదికగా మారుతుంది. సో దీని కారణంగానే మనం చాలా విధానాలను బయటకు తీసుకురావచ్చు. అలాగే సెంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రాలకి మధ్య, కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటనేటటువంటిది కూడా ఇక్కడ చర్చిస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య సమస్యలను కనుక మనం దూరం చేయగలిగితే ఖచ్చితంగా గవర్నెన్స్ అంటే పరిపాలన అనేటటువంటిది సజావుగా సాగుతుంది. సో దీన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులోనే భాగంగా దీని కంపోజిషన్ ఎట్లా ఉంటుందంటే అందరికీ తెలిసిందేది, ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు ఇంటర్స్టేట్ కౌన్సిల్కి. అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్, అలాగే యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, వీళ్ళతో పాటుగా 6 క్యాబినెట్ మంత్రులు ఉంటారు. వీళ్ళని ప్రైమ్ మినిస్టరే నియమిస్తారు, నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సాధారణంగా అందులో ఫినాన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి వీళ్ళు వెరీ కామన్గా ఉండేటటువంటి వ్యక్తులు. అలాగే 1990లో ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీన్ని 2 సార్లు అమెండ్మెంట్ చేశారు. 1990లో ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ రూల్ ఉన్నటువంటి ఏవైనా రాష్ట్రాల్లో, రాష్ట్రపతి పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. అయితే చాలా ఇన్సిగ్నిఫికెంట్ థింగ్, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటిది ఎప్పుడో తప్ప ప్రతిసారి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అలాగే 96లో పర్మనెంట్ ఇన్వైటీస్ అమాంగ్ యూనియన్ మినిస్ట్రీస్ అంటే ఈ చెప్పుకున్నటువంటి 6 క్యాబినెట్ మంత్రులు కాకుండా ఇంకా కేంద్ర మంత్రుల్లో ఎవరైనా తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా ఈ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అనేటటువంటి వ్యక్తులను కూడా ఎవరు అనేది చైర్మన్ చెప్తారు. అంటే చైర్మన్ కొంతమందిని నామినేట్ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఈ మీటింగ్స్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో దాంతోపాటుగా 1996లో జరిగినటువంటి మీటింగ్లో ఒక స్టాండింగ్ కమిటీ అనేటటువంటి దాన్ని కూడా మన వాళ్ళు తీసుకొచ్చారు. ఈ స్టాండింగ్ కమిటీ ఏంటంటే కంటిన్యూస్ కన్సల్టేషన్స్ అండ్ రివ్యూ ఆఫ్ ద మ్యాటర్స్. అంటే ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్లో చర్చించినటువంటి అంశాలు ఏదో ఈరోజు చర్చించి మళ్ళీ రేపు వదిలేయకుండా చర్చించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి. సాధారణంగా అది గివ్ అప్ యాటిట్యూడ్ అంటాం కదా, ఏదైనా ఒక విషయం మొదలుపెట్టి దాని మధ్యలో వదలకుండా ముందుకు తీసుకెళ్ళాలి. గ్యాప్ రావడం వేరు, అసలు పూర్తిగా వదిలేయడం వేరు. సో ఆ రకంగా స్టాండింగ్ కమిటీ అనేటటువంటిది ఏ అంశాలైతే ఇంటర్స్టేట్ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర మండలిలో మనం చర్చించామో ఈ చర్చించినటువంటి అంశాలు వదిలేయకుండా వీటిని మళ్ళీ ముందుకి తీసుకెళ్లేలాగా అది జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగే స్టాండింగ్ కమిటీని హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ దీనికి నేతృత్వం వహిస్తారు. చైర్మన్ అప్రూవల్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. సో అలాగే దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఏవైనా పాలసీస్ అంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలిలో ఏదైనా విధానాలను కనుక చర్చిస్తే ఖచ్చితంగా ఈ విధానాలు సామాజికంగా చాలా అద్భుతమైనటువంటి యాక్సెప్టెన్స్ని తీసుకొస్తాయి. అంతర్రాష్ట్ర మండలిలోనే చర్చించారంటే ఇదేదో ఇంపార్టెంట్ అంశం అయి ఉంటుంది అని దేశం అంతటా కూడా భావిస్తూ ఉంటుంది. అందుకే కదండి సోషల్ మీడియాలో మనం ఎంత గొంతు చించుకొని అరిచినా, ఇంకొక చోట ఏం చేసినా పార్లమెంటులో మాట్లాడినటువంటి అంశాలు, అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలకు లెజిటిమసీ ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవడు ఏదైనా మాట్లాడచ్చు. పీపుల్ దే ఓవర్ రేట్ ద సోషల్ మీడియా ఆల్సో సమ్ టైమ్స్. మీరు సింపుల్గా చూడండి, సోషల్ మీడియాలో ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడారనుకోండి, అదే చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో మాట్లాడారనుకోండి, రెండవ దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సోషల్ మీడియాకి ఏమో అడ్డంకులు ఉండవు, ఎవడు ఏదైనా మాట్లాడచ్చు, ఎవడు ఏదైనా చేయొచ్చు. అసెంబ్లీ అలా కాదు, అసెంబ్లీకి అనేటటువంటి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి అంతర్రాష్ట్ర మండలిలోనే కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు కూర్చొని ఒక అంశాన్ని చర్చించారు అంటే అది ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. దాంతోపాటుగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్, సాధారణంగానే మనది సహకార సమాఖ్య వ్యవస్థ అలాగే క్వాజీ ఫెడరల్ అని చెప్పుకున్నప్పటికీ
కేంద్ర ప్రభుత్వం తాలూకా డామినెన్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇలాంటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి లాంటి మీటింగ్స్ వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా డామినెన్స్ ఆన్ ద స్టేట్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ క్లియర్. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి గులాములు కాదు. కేంద్రం ఏ మాదిరిగా అయితే తన అధికారాలు బాధ్యతలు రాజ్యాంగం నుంచి పొందుతుందో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మాదిరిగా తమ అధికారాలు బాధ్యతలను రాజ్యాంగం నుంచి పొందుతాయి. సో దే ఆర్ నాట్ సబార్డినేట్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సబార్డినేట్స్ టు ది యూనియన్ గవర్నమెంట్. సో ఇది గుర్తు చేస్తూ ఉంటుంది ఇలాంటి మీటింగ్స్. దాంతోపాటుగా కాన్స్టిట్యూషనల్ అండ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్, అంటే మనకున్న సమాఖ్య సూత్రాలు, రాజ్యాంగము, అలాగే మనకు కావాల్సినటువంటి సమాఖ్య పరిపాలన, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం వల్ల అవన్నీ కూడా ఒక చోటకు వస్తాయి. దాంతోపాటుగా ఇంపాక్ట్ఫుల్ రిఫార్మ్స్, అంటే మన జిఎస్టీ లాంటి ఒక గొప్ప సంస్కరణ తీసుకురావాలంటే అంతర్రాష్ట్ర మండలిలో జరిగినటువంటి చర్చలే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్. అయితే ఇట్లాంటి కౌన్సిల్స్ మనకు ఉన్నాయి. జోనల్ కౌన్సిల్స్ అని అంటాము. ఇవి స్టాట్యూటరీ బాడీస్. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం ఇవి మనకు వచ్చాయి. ఇందులో 5 కౌన్సిల్స్ ఉంటాయి: నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంటర్. దీనికి యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే చీఫ్ మినిస్టర్స్ ఆ జోన్స్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ అందులో మళ్ళీ వస్తారు. రొటేటింగ్ పద్ధతిలో వాళ్ళని చైర్పర్సన్స్ కింద ఉంటారు. అలాగే నార్త్ ఈస్ట్కి సంబంధించి నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని సెపరేట్గా తయారు చేశారు. అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే చెందినటువంటి ఒక మండలి. సో దాంతోపాటు ఇంటర్ రివర్ డిస్ప్యూట్స్, అంటే అంతర్రాష్ట్ర జల వివాదాలు, దీనికి సంబంధించి ఆర్టికల్ 262 చాలా స్పష్టంగా చెప్పింది. సో రివర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ కూడా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రకారం మనకు ఉన్నాయి కదా, కావేరీ ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇందులోనే భాగంగా ఆర్టికల్ 262లోనే తీసుకొని పార్లమెంట్ దీనికి సంబంధించినటువంటి చట్టాలన్నింటినీ కూడా చేస్తుంది. ఇది కూడా ఒక రకంగా మండలిలాగా చెప్పచ్చు. అలాగే ఇటీవల కాలంలో వచ్చింది కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 279A క్లాజ్ 1 జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ మండలని కూడా అంటారు. సో ఇది ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక కొత్త థింగ్. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ దీనికి మెంబర్స్గా ఉంటారు. సో జిఎస్టీకి సంబంధించి ఏ ఐటమ్స్కి ఎంతెంత జిఎస్టీ వేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో భాగంగానే వస్తాయి. సో ఇది 2016లో తీసుకొచ్చారు. ఇది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రావడం అనేటటువంటి జరిగింది. సో క్వశ్చన్ ఆఫ్ ద డే 2021లో దీనికి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఫెడరల్ క్యారెక్టర్, అంటే సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్న ఇచ్చారు. దీని సమాధానాన్ని దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ క్వశ్చన్ ఇప్పటివరకు ఇవ్వలేదు, బట్ ఐ హావ్ గివెన్. భారతదేశంలో సహకార సమాఖ్య వ్యవస్థను ప్రోత్సహించడంలో అంతర్రాష్ట్ర మండలి పాత్ర మరియు ప్రాముఖ్యతను చర్చించండి. ఇట్స్ ఆల్ అబౌట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అట్ ద సేమ్ టైం ఇన్ రిలేషన్ విత్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.